హిందూ ధర్మం కేవలం ఒక మతం మాత్రమే కాదు, ఇది జీవన విధానాన్ని, జీవితపు ముఖ్యమైన పాఠాలను వివరించే మహత్తరమైన తత్వశాస్త్రం. శబరిమల ఆలయంలో ప్రతి మెట్టుకి ప్రత్యేకమైన విశిష్టత ఉంది. అదేంటో ఈ వీడియోలో చూద్దాం. అయ్యప్ప ఆలయానికి చేరుకోవాలంటే 18 కొండలను దాటాల్సి ఉంటుంది. ఆ 18 కొండలు ఈ 18 మెట్లు సూచిస్తాయని కూడా ప్రచారంలో ఉంది. సన్నిధానం వద్ద ఉన్న 18 మెట్లను పదునెట్టం పడి అని పిలుస్తారు. స్వామివారి సన్నిధానంలోని తొలి 5 మెట్లు మనిషి పంచేంద్రియాలతో సమానం. కళ్ళు, చెవులు, ముక్కు, నాలుక స్పర్శకు ఇవి ప్రతీకలుగా నిలుస్తాయి. మనుషుల చూపు ఎప్పుడు మంచి వాటిపైనే ఉండాలని, మంచి వినాలి, మంచి మాట్లాడాలి, తాజా శ్వాస పీల్చుకోవాలని సూచిస్తుంది. తర్వాత 8 మెట్లు రాగద్వేషాలకు సంబంధించినవి. కామం, క్రోధం, లోభం, మోహం, మదం, మాత్సర్యం, దురహంకారం, ఈర్ష్య విడిచిపెట్టి మంచి మార్గంలో వెళ్లాలని సూచిస్తాయి. తర్వాత 3 మెట్లు త్రిగుణాలకు సంబంధించినవి. సత్వ, తమో, రజో గుణాలకు ఇవి ప్రతీకగా నిలుస్తాయి. చివరి 2 మెట్లు విద్య, అవిద్యను సూచిస్తాయి. విద్య అంటే జ్ఞానం. అంత జ్ఞానం పొందేందుకు అవిద్య అనే అహంకారాన్ని వదిలిపెట్టాలని సంకేతం. అయ్యప్ప మాల ధరించిన భక్తులు మెట్లు ఎక్కేటప్పుడు, దిగేటప్పుడు కూడా స్వామివారిని చూస్తూ కిందకు దిగుతారు. స్వామియే శరణం అయ్యప్ప.